ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనము చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగం ఆధారముగా మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏమిటో ఒక విషయము ఆధారముగా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. దేవాలయము కంటే గొప్పవాడు అని ఇక్కడ తనకు తానే యేసు ప్రభువారు చెప్పుకోవడము. మనుషులను గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భములో కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే ఆ ప్రసంగం ఉన్నది చూసారా. ఆ సందర్భంలో మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటే మనుషులు దేనికంటే గొప్పవారు అనేది ఆయన తెలియపరిచాడు. ఇక్కడ మన ప్రస్తావన కాదు, ఆయన ప్రస్తావన ఆయనే చేసుకుంటున్నాడు. మీరు దేనికంటే గొప్పవారో శ్రేష్ఠులో నేను మీకు తెలియపరిచాను, కానీ నేనున్నానే మీరు ఆరాధిస్తున్నారు. నేను దేనికంటే గొప్పవాడినో ఈ దినాన మీకు తెలియపరచాలి అని అనుకుంటున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు దేనికంటే గొప్పవాడు అనేది ఇక్కడ 6వ వచనంలో మనకు కనబడుతున్నది. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మన దేవుడు దేవాలయము కంటే గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజలకు లేదా యోధా ప్రజలకు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నవి. యెహోవా దేవుడు అంటే వారికి చాలా ప్రత్యేకమైనటువంటి ఆ విషయం. యెహోవా దేవుడు అంటే మరి యొక్క రూపమును కానీ మరి యొక్క దైవమును కానీ వారు ముందుకు తీసుకుని వెళితే వారు అసలు ఒప్పుకోరు. యెహోవా దేవుడే దేవుడు. ఇంక ఇది వారి జీవితాలకి చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. రెండవది, యెహోవా దేవుడు తన యొక్క సేవకుడు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా పిలువబడినటువంటి మోషేకి తన ప్రజలకి ఇమ్మని ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది వారి జీవితంలో. యెహోవా దేవునికి మించినటువంటిది మరి ఏది కూడా లేదు అని వారి అభిప్రాయం. అది వాస్తవము. రెండవది, ఇశ్రాయేలు ప్రజలకు యోధా ప్రజలకు ఇంకా ప్రత్యేకమైనది ప్రాముఖ్యమైనది ఇంకేమైనా విషయం ఉన్నదంటే ధర్మశాస్త్రము వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. యెహోవా దేవుడిని ఏమనంటే ఒప్పుకోరు, ధర్మశాస్త్రం ఏమన్నా సరే వారు ఒప్పుకోరు. అంత ప్రత్యేకమైనది వారి జీవితాలలో. అంత మాత్రమే కాదు, యెహోవా దేవుని ద్వారా అలాగే ధర్మశాస్త్రము ద్వారా చెప్పబడిన మరి ఒక ప్రత్యేకమైన విషయము విశ్రాంతి దినము వారికి చాలా ప్రత్యేకమైనది. యెహోవా దేవుడు ఎంత ప్రత్యేకమో, ధర్మశాస్త్రం ఎంత ప్రత్యేకమో, విశ్రాంతి దినము కూడా వారికి అంతే ప్రత్యేకమైనటువంటి దినముగా భావిస్తూ ఉంటారు నేటికి కూడా. ఇలాంటి క్రమంలోనే ఇశ్రాయేలు ప్రజలకు యోధా ప్రజలకు ప్రత్యేకమైనది ఏమిటంటే దేవాలయము వారి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. వారు ఎడారి అరణ్య ప్రయాణము నుండి కూడా మనం చూస్తే ఆ మందసము లేదా ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ఎక్కడ వేస్తే అక్కడ వారు నిలవబడిపోయేవారు, నివసించేవారు. అది కదిలితేనే వీరు కూడా కదిలేవారు. ఆ యొక్క దేవాలయము కూడా వారి జీవితాలకి ఎంతో ముడిపడినది, ఎంతో ప్రత్యేకమైనటువంటిది. అయితే ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ సందర్భం అంటే యేసు ప్రభువారును తనతో ఉన్నవారు శిష్యులు కూడా మరి విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళుతూ వెన్నులు తుంచి ఆకలి వేసిన సమయంలో తినిన సందర్భంలో వెంటనే పరిసయ్యులు ఆ విషయమును యేసు ప్రభువారికి తెలియపరిచి ఇది ఒక పాపముగాను, విశ్రాంతి దినపు ఆచారములను ఉల్లంఘించిన వారిగాను వారి మీద నేరము మోపుతూ వారు నిందితులుగా యేసు ప్రభువు మీద ఉంచినప్పుడు యేసు ప్రభువారు స్పందిస్తూ ప్రశ్నకు ప్రశ్న సమాధానముగా కాదు, కానీ యేసు ప్రభువారు వారు వేసినటువంటి ప్రశ్నకు మరి ఒక ప్రశ్న రూపంలో సమాధానం ఇస్తున్నాను. అది చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఏమిటంటే దావీదును తన యొక్క అనుచరులు కూడా తినకూడనటువంటి సన్నిధి రొట్టెలు తినిన సందర్భం మీరు ఎరుగరా అనే ప్రస్తావన. నోబు అనే ప్రాంతంలో అహీమెలెకు అనబడుతున్న యాజకుడు ఆ దేవాలయంలో ఉంటున్నప్పుడు
ఈ యొక్క సౌలు చేతి నుండి తప్పించుకోవడానికి దావీదు తాను తనతో కొంతమంది అనుచరులు కూడా తప్పించుకొని వెళుతున్న సందర్భంలో అప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాడంటే నోబు ప్రాంతంలో ఉంటున్నటువంటి అహీమెలెకుకి వెళ్తాడు. అయితే ఆ యొక్క సమయంలో అహీమెలెకును ఆశ్రయించి వెంటనే అహీమెలెకు దావీదు రాకను చూచి భయపడతాడు. ఏమిటి దావీదు అంటే ఇంచుమించుగా రాజు తర్వాత రాజు అంతటి ఇమేజ్ కలిగినటువంటి వాడు. గొలియాతును చంపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఊరేగింపులుగా తీసుకుని వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సౌలు ఇంచుమించుగా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎలా వెళ్ళనివ్వటాడో అలాగనే దావీదు కూడా అంత ఇమేజ్ వచ్చేసింది. కాబట్టి దావీదు ఏ మూలకు వెళ్ళినా సరే గుర్తుపట్టగలరు ఆ ప్రజలందరూ కూడా. అలాగనే సౌలు చేతి నుండి తప్పించుకొని వెళ్తున్నటువంటి దావీదును అహీమెలెకు ఏం చేశాడంటే యాజకుడు గుర్తుపట్టేశాడు. ఇతడు రాజు వంటి వాడు కాదా అని ఈ రీతిగా నీవు ఒంటరిగా వచ్చున్నావు ఏమిటి అంటే, అప్పుడు దావీదు ఆ సందర్భమును బట్టి రాజు ఒక పని అప్పగించాడు సౌలు. అది ఎవరితోనూ కూడా పంచుకోవద్దన్నాడు ఆ విషయమును. అంటే ఇక దాంట్లో చెప్పే వివరణ ఏమున్నది? రాజు ఒక పని అప్పగించాడంట. ఆ పని గురించి ఎవరు అడిగినా సరే ఎవరితో కూడా చెప్పుకోవద్దంటే నేను నీకు చెప్పాల్సిన పని లేదు, ఇప్పుడు చెప్పను, నువ్వు కూడా అడగవద్దని సింపుల్గా అక్కడ కట్ చేశాడు. ఆ టైంలో ఇప్పటికే 3 దినముల ప్రయాణం చేశాం, నేనును నాతో ఉన్నవారు ఆకలి కొని ఉన్నాము, కాబట్టి తినుటకు ఏమైనా రొట్టెలు ఉన్నాయంటే సాధారణమైన రొట్టెలు నా దగ్గర ఏమీ కూడా లేవు. పనివారును వారు స్త్రీలకు దూరముగా ఉండిన ఎడల నా దగ్గర మరి సాధారణమైన రొట్టెలు కాకుండా సన్నిధిలో వాడబడే రొట్టెలు మాత్రము ఉన్నవి. ఒకవేళ మీరు అపవిత్రమైనటువంటి స్థితిలో లేకపోతే వాటిని నేను మీకు ఇస్తాను. వెంటనే అప్పుడు మేము వచ్చిన పని అపవిత్రమైనది కాదు, ఒకవేళ అపవిత్రమైన పని అయినను సరే రాజు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది, రాజే చేయమన్నాడు కాబట్టి ఆ సన్నిధి రొట్టెలు వెంటనే మాకు ఇవ్వమని కోరగా అహీమెలెకు ఇస్తాడు. వెంటనే వాటిని భుజిస్తారు. అయితే అక్కడ దావీదు మాటలు అవన్నీ కూడా న్యాయబద్ధముగా ఉన్నవి. అహీమెలెకు కూడా న్యాయబద్ధముగానే చేశాడు. మీరు అపవిత్రముగా లేరంటే 3 దినములు వీరందరూ నాతోనే ఉన్నారు, స్త్రీలకు దూరముగా ఉన్నారు, అపవిత్రులేమీ కూడా కాదు మేము అని ఇలా వారి మాటల సంభాషణలో ఎక్కడ అపవిత్రత అనేది ఎక్కడ లేకపోవడం చూస్తున్నాం. ఆ సందర్భమును ఇక్కడ యేసు ప్రభు వారు గుర్తు చేస్తున్నారు. హోషేయ ప్రవక్త మాటలను కూడా జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమిటి హోషేయ మాటలు అంటే ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 6వ వచనము సహాయము చేయండి. నేను బలిని కోరను గాని కనికరమనే కోరు. ఇది అర్పణ వంటిది కాదు. బలి అంటే ఒకడు బాధపడడము నాకు ఇష్టం లేదు. బలి అంటే ఒక ప్రాణి బాధపడడమే కదండి. ఒక ప్రాణి మరి ఎంత నొప్పి ప్రాణం, బలి అంటే ప్రాణాలు పోయే స్థితి కదా, ప్రాణం పోయే ఆ సంఘటన. ఒక ప్రాణము పోతూ లేకపోతే భారము బాధ కలిగించడానికి నేను ఇష్టపడను, కానీ కనికరమును దయను చూపెట్టడానికి మాత్రమే నేను ఇష్టపడతాను. కాబట్టి ఇలాగ నా యొక్క పవిత్ర దినము విశ్రాంతి దినము మీరు ఆకలితోనో లేకపోతే గొంతలో పడిపోయో లేకపోతే ప్రాణాపాయ స్థితిలో భారముతో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు, కానీ దానికంటే కనికరమే నేను కోరుకుంటున్నాను. విశ్రాంతి దినపు నియమము కంటే, ఆ కట్టడ కంటే, దానికంటే అలాగ నియమమును బట్టి గొంతులో పడిపోయిన పశువు గొంతులోనే భారముతో బాధతో నొప్పితో ఉండాలి, ఆకలితో వచ్చిన వాడు ఇలాగా తినకూడదు ఈ నియమమును బట్టి అని చెప్పి భారముతోనూ బాధతోనూ వారిని అదే రీతిగా ఉంచే దేవుడను నేను కాదు. బలి వంటి స్థితిని నేను కోరను, కానీ కనికరమనే నేను కోరుతున్నాను. మీరు ఇంకనూ విశ్రాంతి దినపు లెక్కల ప్రకారము హోషేయ ప్రవక్త మీకు చెప్పిన విధముగా ఒకవేళ మీరు ఆలోచన చేస్తే మీరు ఎవరిని కూడా దోషులుగా మీరు తీర్చగా నిర్దోషులుగానే చూస్తారు కదా. ఆ ప్రస్తావన ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో మనకి ఉన్నది. ఈ క్రమంలో ఆయన చెప్పుకుంటున్నాడు, తనకు తానే చెప్పుకుంటున్నాడు, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను. తనకు తానే చెప్పుకుంటున్నాడు.
మీరు ఏదైతే యెహోవా దేవుణ్ణి, ఇక్కడ యెహోవా దేవుని ప్రస్తావన చేయలేదు, ఎందుకంటే ముగ్గురు కూడా త్రియేకులు సమానులే కాబట్టి యెహోవా దేవుని విడిచిపెట్టి వారు ఆచరిస్తున్నటువంటి ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఇండైరెక్ట్గా అదే కనబడుతున్నది. వారు ఎంతో వారి జీవితాల్లో ప్రాముఖ్యమైన దినము విశ్రాంతి దినము కంటే గొప్పవాడు. ఆ విశ్రాంతి దినానికి ఈయన ఎవరంట? ప్రభు. అంటే విశ్రాంతి దినము కంటే గొప్పవాడు ఈయన. ఆ విశ్రాంతి దినము కొరకు ఏర్పాటు చేయబడిన నియమములు కట్టడములు వాటికంటే గొప్పవాడు ఈయన. డైరెక్ట్గా ఇంకొక మాట అన్నాడు, మీ జీవితాలలో ఎంతో ముడిపడి ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారే, దేవాలయము కంటే గొప్పవాడును నేను, దేవాలయము కంటే గొప్పవాడు. చూసారా, ఇవన్నీ కూడా వారి జీవితంలో ఏవేవి ప్రాముఖ్యముగా ఉన్నావో వాటన్నిటికంటే గొప్పవాడు నేను. ధర్మశాస్త్రము కంటే, విశ్రాంతి దినము కంటే, దేవాలయము కంటే గొప్పవాడును. ఇక్కడ యెహోవా దేవుడు కంటే అని అనలేదు, ఎందుకంటే వారు ముగ్గురు కూడా సమానులే. యెహోవా దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మరూపుడైన పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురు ఏకమైనటువంటి సమానమైనటువంటి వారే. కాబట్టి ఇలాంటి లోతైన మర్మము ఇందులో మనకి కనబడుచున్నది. ఇప్పుడు వేరే వేరే విషయాలకు వెళ్ళిపోకుండా నేరుగా 6వ వచనం ఆధారంగా కొన్ని మాటలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవాలయము కంటే గొప్పవాడు ఎలా అవుతాడు ఈయన? ఎలా మనము చూడగలము? దేవాలయం కంటే, యెరూషలేము దేవాలయం కంటే యేసు ప్రభువారు ఎలా గొప్పవాడు? దానికి కొన్ని విషయాలు నేను మీకు ముచ్చటించుకుంటాను. మొదటిది, యెరూషలేము దేవాలయము దావీదు కట్టదలిచి ఉన్నాడు, కానీ నీ చేతులు రక్తసిక్తమై ఉన్నవి కాబట్టి నీ యొక్క సంతానము చేత నేను కట్టించుకుంటానని జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చేత యెరూషలేము దేవాలయమును కట్టడం జరిగి ఉన్నది. క్రీస్తుకు పూర్వము 937-50 ఆ ప్రాంతంలో ఈ సొలొమోను చేత మొదటి దేవాలయము కట్టబడి ఉన్నది. కానీ ఒక శతాబ్దము గడవక మునుపే అదేమైందంటే, ఏమైంది? బబులోను సామ్రాజ్యము వచ్చి నెబుకద్నెజరు చేత అది ధ్వంసము చేయబడి ఉన్నది. అది పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది. అది పడవేయబడింది. యెరూషలేము దేవాలయం ఎవరు కట్టింది? సొలొమోను కట్టినటువంటి దేవాలయము బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి నెబుకద్నెజరు చేతిలో అది నిర్మూలము చేయబడి ఉన్నది, పడద్రోయబడి ఉన్నది. మరలా అదే దేవాలయమును మరలా ఎజ్రా, నెహెమ్యా అనబడుతున్నటువంటి వారి కాలంలో మరలా అది పునర్నిర్మాణము చేయబడి ఉన్నది, కట్టబడి ఉన్నది. దీనికి కట్టబడుచు అది కాలక్రమంలో చివరికి ఎక్కడికి వచ్చిందంటే, ఈ మధ్యలో చాలా దేవాలయమునకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగాయి. చివరికి దానికి పునర్వైభవం తీసుకొని రావడానికి ది గ్రేట్ హేరోదు దేవాలయం అని పిలుస్తారు. మొదటిది సొలొమోను దేవాలయముగాను, రెండవది ది గ్రేట్ హేరోదు దేవాలయముగా పిలుస్తారు. హేరోదు తనదైన పరిపాలనలో దానిని నిర్మించాడు మరలా. అంటే ఒక స్థితికి తీసుకువచ్చేసాడు, పూర్వపు స్థితికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత రెండవ దేవాలయం అయిన తర్వాత ఆ దేవాలయం మరలా ఎన్నో మార్లు తన యొక్క వైభవమును కోల్పోయింది. దేవాలయం ఈ గ్రీకు సామ్రాజ్య అధినేతలు ఎన్నో ఆరాధనకు సంబంధించినటువంటి విగ్రహములను దేవాలయంలోకి తీసుకుని వచ్చేసారు. మనము నో అనడానికి లేదు, ఎందుకంటే పరిపాలించేది ఎవరు? అన్యులు. గ్రీకు అంతియోకస్, ది గ్రేట్ అంతియోకస్ III అనబడుతున్నటువంటి ఆయన, అంతియోకస్ IV అనబడుతున్నటువంటి ఆయన, వీరేం చేశారంటే పరిశుద్ధ మందిరపు దేవాలయంలోనికి తీసుకొని రాబడలేనటువంటి విగ్రహములను, అపవిత్రమైన విగ్రహములను తీసుకుని వచ్చి దేవాలయపు పరిశుద్ధతను తీసేశారు, వైభవమును తీసివేసేశారు. గ్రీకు యొక్క కల్చర్, సంస్కృతి దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. అపవిత్రమైనది, హేయమైన వస్తువును వారు ఏం చేశారంటే గ్రీకులు తీసుకుని వచ్చి పవిత్రమైన దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. ఇలాంటివి ఎన్నో సార్లు ఈ యొక్క సొలొమోను చేత కట్టబడిన దేవాలయము ఒకసారి ఇది అయిపోయింది. ది గ్రేట్ హేరోదు కట్టినటువంటి దేవాలయం అపవిత్రత పాలైపోయి అది కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయింది. ఈ టైంలో యేసు ప్రభువారు వచ్చారు.
యేసు ప్రభు వారు వచ్చి ఒక దినాన అంటున్నారు, ఇది రాతి మీద రాయి లేకుండా పడవేయబడుతుంది. అంటే దేవాలయం, యెరూషలేము దేవాలయము ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది కదా. ఆ ప్రాముఖ్యమైన యెరూషలేము దేవాలయం యొక్క చరిత్ర ఇది. టైటస్ అనబడుతున్నటువంటి వాడు రోమన్ చక్రవర్తి వచ్చి దాన్ని మరలా ధ్వంసం చేసేశాడు. చూడండి ఎన్నిసార్లు వారి జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదిగా భావించారో అది ఎన్నిసార్లు పడగొట్టబడుతుందో చూడండి. ఎన్నిసార్లు అది శిథిలావస్థకు వెళ్ళిపోతుందో, దాని వైభవం పోగొట్టుకుంటుందో, అపవిత్రమైపోతుందో. ఆ దేవాలయం చూడండి. ఆ దేవాలయం ఇశ్రాయేలులకు, యూదులకు ఎంతో ప్రాముఖ్యమైన దేవాలయం. దానికంటే నేను గొప్పవాడను. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైనా సరే శిథిలమైపోయాడా, పడగొట్టబడ్డాడా, ఎప్పుడైనా అపవిత్రమైపోయాడా? చెప్పండి, మీరు ఆన్సర్ ఇవ్వాలా. పడగొట్టబడలేదు. ఎన్ని యుద్ధాలు రాని ప్రతి ఆదాము మొదలుకొని నీ వరకు, నా వరకు, నీ బిడ్డల వరకు కూడా యుద్ధము జరుగుతానే ఉన్నది. మరణముతో మానవుని యొక్క యుద్ధము. ఏ ఒక్కడు కూడా మరణము పైన విజయము సాధించిన వాడు ఎవడునూ కూడా లేడు, ఒక్క యేసు తప్ప. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమే ఎక్కడ అని పలికినటువంటి జయ నినాదము ఎగరవేసినటువంటి వాడు యేసు ప్రభువారు. ఎన్నో రాజ్యాలు అక్కడేమో ఆ దేవాలయం వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైతే ఒక నెబుకద్నెజర్ అని, ఒక గ్రీకు చక్రవర్తులని ఈ రీతిగా శిథిలావస్థకు చేరుస్తూ ఉంటే, ఈ లోక రాజులే కాదు, రాజ్యాలే కాదు, ఈ లోకమును ఏలుబడి చేసే అపవాది కూడా యేసుని ఏమాత్రము కూడా చెయ్యలేకపోయారు, శిథిలము చేయలేకపోయాడు. తాను చెప్పిన విధముగా 3 దినాలు ఉన్నాడు కానీ మరణము ఆయనను నిలువరించలేకపోయింది, సమాధి ఆయనను బంధించలేకపోయింది. కానీ ఆ దేవాలయం అయితే నెబుకద్నెజరే వేసేశాడు. గ్రీకు సామ్రాజ్యము చక్రవర్తులు పాడు చేసేశారు, టైటస్ పాడు చేసేసాడు, ఇలాగెన్నో. కానీ ఈ లోక రాజులే కాదు, స్వకీయ జనాంగమే కాదు, ఈ యుగ సంబంధమైన దేవత సాతాను అపవాదే కాదు, ఎవరునూ కూడా యేసుని నిర్వీర్యము చెయ్యలేకపోయారు. అందుకనే ఆ దేవాలయము కంటే నేను గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమిటి దేవాలయం కంటే గొప్పతనం అంటే, ఆయన శిథిలమైపోలేదు, నిత్యము నిలిచి ఉన్న దేవుడు, ఇప్పటికీ కూడా ఉన్న దేవుడు, ఎప్పటికీ ఉండబోయే దేవుడు, ఆయన నిలిచి ఉండే దేవుడు. కానీ ఈ దేవాలయం నిలిచి ఉండదు, ఈయన మాత్రం ఎన్నటెన్నటికీ ఇలాగనే నిలిచి ఉంటాడు. ఇది మొదటి విషయం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంటే ఏందయ్యా నీ గొప్పతనము? యూదులు అడుగుతారు, ఇశ్రాయేలు అడుగుతారు, మా దేవాలయం కంటే నువ్వేంటి గొప్ప? ఎస్, ఇదిగో మీ దేవాలయం ఇన్ని మార్లు శిథిలావస్థకు చేరింది, నేను ఎప్పటికీ శిథిలము కానటువంటి వాడను, స్థిరమైనటువంటి వాడను, ఇలాగే ఉంటాను. ఇది మొదటి విషయం. రెండవ విషయం, దేవాలయం కంటే ఈయన ఏ విషయంలో గొప్పవాడు అని ఆలోచన చేస్తే, దేవాలయం చూడండి, యేసు ప్రభు మాటలను బట్టి చూస్తే అంతకు మునుపు దేవాలయం కట్టడానికి దావీదు గారు ఎన్నో గుట్టల బంగారమును, వెండిని, దేవదారు వృక్షములు వంటివి ఇవన్నీ కూడా పెట్టాడు. అయితే ఇవన్నీ కూడా పై పొదుగులే, పైన కప్పబడినటువంటి విషయాలు. కానీ అది కట్టడానికి రాతినే వాడారు కదా, కానీ యెరూషలేము కంటే గొప్పవాడునే అని అన్నాడు కదా. ఏందయ్యా నీ గొప్పతనం అంటే, ఆ దేవాలయములు ఎన్ని మార్లు సొలొమోను కట్టినా రాతితోనే కట్టాడు, ఎజ్రా నెహెమ్యాలు కట్టినా రాతి మీదే కట్టారు, ది గ్రేట్ హేరోదు కట్టినా రాతి మీదే కట్టారు. ఇప్పుడు మరలా 3వ మందిరము కట్టడానికి సిద్ధపడుతున్నారు. ఆయన వచ్చే దినము సమీపముగా ఉన్నదని, అది కథ వేరే సంగతి. ఏదేమైనా ఇప్పటి వరకు చరిత్ర చూస్తే యెరూషలేము దేవాలయము పై పొదుగులు పక్కన పెడితే అది ముందుగా కట్టబడినది రాతి మీద, రాతితోనే కట్టబడింది. కానీ దానికంటే గొప్పవాడు, రాయి కంటే గొప్పవాడు తన శరీరమే మందిరము, దేవాలయముగా చెప్పుకున్నవాడు. ఒకసారి లేఖన భాగము చదువుకుందాం. యోహాను సువార్త లేఖన భాగం చదవండి మీలో ఎవరైనా. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనములు గల లేఖనాన్ని మనము చదువుకుందాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి
3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దీనిని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి మాట్లాడుచున్నాడు. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడట. ఆల్రెడీ ఒక సంభాషణ జరిగింది అక్కడ. దీన్ని పడగొడతాను, 3 దినాల్లో లేపుతాను, కడతాననే మాటలు మాట్లాడితే వారు అనుకున్నారు ఇక దేవాలయం అంటే వారికి ఏమిటి, ఇంక దేవాలయము ఆ యెరూషలేము దేవాలయమే, రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కట్టిన దేవాలయమే. ఇది వరకు శిథిలమై కట్టబడి ఎన్నో మార్లు మరలా కట్టబడినటువంటి దేవాలయమే వారు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, ఇంకా మీరు ఈ దేవాలయం గురించి మాట్లాడతారు ఏంటి? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏ దేవాలయం అంటే నా శరీరం అనే దేవాలయముతో అనే ప్రస్తావన చేస్తున్నాడు. ఈ శరీరమునకు మరి ఎటువంటి ఆ ముగింపు లేదు. యేసు ప్రభు వారి శరీరం అక్కడ కనబడిందా? 3వ దినమున ఈ మగ్ధలేని మరియా వీరందరూ కూడా వెళ్ళారు కదా. యేసు దేహం ఏది? లేదు. ఆ దేహము మహిమ శరీరముగా మార్చబడి ఉన్నది. మీ యొక్క కట్టబడిన ఎవరు కట్టినటువంటి రాళ్ళ మీద రాయి కట్టినది అది శిథిలావస్థకు వెళ్ళిపోతుంది. కానీ ఇదిగో మరి అన్నిటికీ కూడా నశించిపోయినటువంటి వైభవముతో కూడినటువంటి మందిరము గురించి మాట్లాడుతున్నాను. నా శరీరమే దేవుని మందిరము. రాతి కంటే మన గురించి చెప్తున్నప్పుడు మనం దేనికంటే గొప్పవారని చెప్తున్నప్పుడు వస్త్రము కంటే నీ దేహము గొప్పది కాదా అని ప్రశ్నించినప్పుడు రాతి కంటే మన దేవుని యొక్క దేహము శరీరము గొప్పది కాదా? ఆ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమిటి నీ గొప్పతనం? అది రాయి. కానీ ఈ దేవాలయము నేను దాంతో కంపేర్ చేసినప్పుడు నా శరీరముతో నేను కట్టానిది ఈ మందిరం. అది ఆ గొప్పతనం చెప్తున్నాడు. అది మీకు ఎంతవరకు మీరు అబ్జర్వ్ చేశారో ఎంతవరకు తెలియదు. కానీ దేవాలయం కంటే గొప్పవాడంటే ఏ విషయంలో అంటే ఈయన శరీరమే దేవాలయం. 2వ విషయం. 3వ విషయం కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఏమిటి అంటే ఈ దేవాలయము యెరూషలేము దేవాలయము గురించి ఆలోచన చేస్తే ఎన్నో మార్లు లెంట్ సీజన్లో కానీ అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో కానీ మనము సందేశాలు వింటున్నప్పుడు యెరూషలేము దేవాలయము ఎన్నో వివరణ ఇవ్వచ్చు. కానీ జస్ట్ అవుట్లైన్స్ లాగా యెరూషలేము దేవాలయం ఆవరణమని, 2వది పరిశుద్ధ స్థలం అని, 3వది అతి పరిశుద్ధ స్థలం అని, ఇది సింపుల్గా కట్ చేస్తే. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి మీరందరూ రాగలరా? మన దేవాలయం గురించి మాట్లాడుతాం. యెరూషలేము దేవాలయంలో ఈ అతి పరిశుద్ధ స్థలము అనబడుతున్నది ఇంకా కనబడడానికే ఛాన్స్ లేదు. మీరెవరునూ కూడా రావడానికి వీలు లేదు. జాగ్రత్తగా వినండి. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఎందుకు చెబుతున్నాడంటే ఆ యెరూషలేము దేవాలయంలో పరిశుద్ధ స్థలములోనికి ఎవరికి ఎంట్రీ నో ఛాన్స్, ఎవరికి ప్రవేశం లేదు. ఓకే, అక్కడితో మనకి పెద్ద ఏమీ లేదు అని అనుకుని లైట్ తీసుకొని పోనీ పరిశుద్ధ స్థలంలోనికి మీరందరూ ప్రవేశించగలరా? మీరెవరు రావడానికి వీల్లేదు. పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశించాలా? లేవి వంశంలో నుండి రాబడిన యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. మీకు ఎంట్రీ లేదు. మరి మీరెక్కడ? మీరు చెప్పండి, మీరెక్కడ? ఆవరణము అనడానికి కూడా మీకు ఛాన్స్ లేదు. ఆవరణలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీలకి ఎక్కడో మీ క్యాబిన్ ఎక్కడో ఉంటుంది. స్త్రీలకు అవకాశం లేదో యెరూషలేము దేవాలయంలో ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్కడో ఆవరణంలో ఒక భాగం. అంటే యెరూషలేమునకు సమీప అంటే ఆవరణం వేరు, మందిరము వేరు కదా. దేవాలయపు ఆవరణములో అది ఆవరణం. దేవాలయంలోనికి అవకాశము లేదు. ఎవరికి లేదు? స్త్రీలకు లేదు. ఒక వర్గం అంతా లెగిచిపోయింది. రోగగ్రస్తులకు ఉన్నదా? కుష్టి వ్యాధితో, కుంటివాడు, గురుడివాడు, ఏదైనా రోగములతో బాధింపబడుతున్న వాడికి పరిశుద్ధ స్థలంలోనికి అవకాశం ఉన్నదా? దేవాలయంలోనికి అతి పరిశుద్ధ స్థలము కూడా కాదు, పరిశుద్ధ దేవాలయంలోనికి అవకాశం ఉన్నదా? లేదు. స్త్రీ జాతికి లేదు. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి లేదు. అన్యులైన వారికి ఉన్నదా? అన్యులైన వారికి కూడా లేదు. ఇంక ఏమిటి పరిస్థితి? దేవాలయమునకు ఎవరు సమీపించలేనటువంటి పరిస్థితి.
అట్టి దేవాలయం బట్టి వారు అతిశయపడుతున్నారు. ఏమంటాడంటే యేసు ప్రభు వారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము కూడా త్రోసి వేసే దేవుడును కాదు. ఇక్కడ ఆవరణమని, ఇక్కడ పరిశుద్ధ స్థలం అని, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం అని కేవలం పక్షపాతంతో కొంతమందిని ఇక్కడ, కొంతమంది అక్కడికని లిమిటేషన్ లేదు, హద్దులు లేవు, ఎల్లలు లేవు. నా యొద్దకు వచ్చేవాడు స్త్రీ అయినను సరే, అన్యుడైనను సరే, వ్యాధిగ్రస్తుడైనను సరే, స్వజనుడైనను ఎవరైనను సరే, నా దగ్గరికి వచ్చేవాడు నేనెంత మాత్రం కూడా త్రోసివేసే దేవుని కాదు. ఆయన శరీరంలో అందరూ కూడా ఒకటే, యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు. మరి దానికంటే ఆ దేవాలయం కంటే యేసు గొప్పవాడు కదా. అక్కడ ఎవరికీ ఎంట్రీ లేదు, కేవలం కొంతమందికే. ఇక్కడైతే అందరికీ ప్రవేశం ఉన్నది, ఆహ్వానం ఉన్నది. ఇంకా ఈయన పిలుస్తూ ఉంటాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండని పిలుస్తూ ఉంటాడు. ఒక వచనం కూడా చదువుకుందాం మనం. చూడండి, ఒక వచనం చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం సహాయం చేయండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము సహాయం చేయండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. యేసునందు మీరందరూ కూడా ఏమైపోయి ఉన్నారట? యేసులో ఏకమైపోవడం. దేవాలయంలోకి ఏకమైపోవడానికి కాదు, ప్రవేశించడానికి అర్హత లేదు అక్కడ. ఇక్కడైతే దానికంటే గొప్పవాడు ఉన్నాడు. ఏమిటి గొప్పతనం అంటే? యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేడు, సొంతవాడని లేదు, పరాయివాడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఎవరైనాను సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన యందు ఏకమైపోతున్నాం. ఇక్కడ దేవాలయం కంటే గొప్పతనం ఇక్కడ ఉన్నది. ఇది మరి ఒక విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది 3వ విషయం. 4వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటి 4వ విషయం అంటే? ఇది పరిచయ మాటల్లోనే చెప్పాను, కానీ ఇది ఒక విషయముగా కూడా మరలా చెప్పదలిచి ఉన్నాను. ఆ దేవాలయం అయితే మనుషుల చేతను, రాజ్యముల చేతను ఎప్పటికప్పుడు అపవిత్రమైపోతూ ఉన్నది. పడగొట్టడమే కాదు, అపవిత్రమైపోతూ ఉన్నది. నాశనకరమైన హేయ వస్తువు అంటే యూదులు అపవిత్రముగా భావించేది మెడలేనటువంటి జంతువు ఈ యొక్క పంది. ఈ ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి అనుకుంటున్నారు? అదిగో అలనాడు ఆ గ్రీకు సామ్రాజ్యమే స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ఉన్న మరి క్రీడలన్నీ కూడా ఒకేసారి కండక్ట్ చేస్తూ అన్ని దేశాలకు కూడా పాలిభాగస్వామ్యం ఇచ్చే ఈ సంస్కృతి అక్కడ మొదట ప్రారంభమైంది. దానిలో ఒక ఆచారం ఏంటంటే, వారు ఎంతగానో ఇష్టపడి ఈ పంది, అలాంటి పందిని తీసుకుని వచ్చి ఈ దేవాలయము దానికి విరుద్ధము, అది హేయమైనది, పంది అపవిత్రమైనది. దాన్ని తీసుకుని వచ్చి దాని నుండి వచ్చిన నూనె అవన్నీ కూడా ఇక్కడ జ్యోతులు వెలిగించడం, ఇక్కడ ఇది చేయడము, అంత అపవిత్రము చేసేసారు. ఇదంతా ఒక చరిత్ర. అది అలా అపవిత్రమైంది. అలా అపవిత్రమైన ఎందుకు చెప్తున్నానంటే, ఆ దేవాలయము యూదా ప్రజలారా, ఇశ్రాయేల్ ప్రజలారా, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే అది అపవిత్రమైపోయింది, అనేక మార్లు పరిశుద్ధతను కోల్పోయింది. కానీ దానికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఎందుకు చెప్తున్నానంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? చెప్పండి, మీలో ఎవడు నిరూపిస్తాడు? అది నా క్రెడిట్. ఆ దేవాలయం కంటే నేను గొప్పవాడిని. ఎందుకంటే దానిలో అపవిత్రత ఉన్నది, నాలో అపవిత్రత లేదు. పాపం ఉంటే నిరూపించు. పిలాతు లాంటి వాడే, అయ్యా అతడిలో నేను ఏ పాపమును కూడా చూడలేకపోయాను, ఏ పాపమును కూడా నేను చూడలేకపోయాను. హేరోదు కూడా, అతడు శిక్షించడానికి అంత ఏ తప్పుదేమో కూడా నేను అతనిలో చూడలేకపోయాను. అందుకనే పిలాతు దగ్గరికి పంపించడం. పిలాతు అయితే అసలు ఏ పాపము కూడా నాకు కనపడలేదు. ఆ దేవాలయము కంటే గొప్పతనం ఎందుకంటే అది అపవిత్రమైపోతున్నది ఈ లోకపు మనుషుల చేత, రాజ్యముల చేత. కానీ ఈ లోకము కాదు, ఈ లోక రాజ్యాలు కాదు, రాజులు కాదు, ఈ లోక అధికారి వచ్చినను సరే నాలో పాపమును ఎవడు కూడా స్థాపించలేడు. దానికంటే గొప్పవాడు నేను. ఇది 4వ విషయం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 5వది, యెరూషలేము దేవాలయము. యెరూషలేము దేవాలయం కంటే యేసు ప్రభు ఎందుకు గొప్పవాడంటే, ద్రాక్షవల్లి ఉపమానం అన్నది కదా,
ద్రాక్షవల్లి ఉపమానం. నాలో ఫలించని ప్రతి తీగే నరికి తీసి పాడవేయబడు. ఇంకా తర్వాత అంటే ఏమిటి చెప్తున్నాడంటే ఆత్మలు ఫలించాలి. యెరూషలేములో ఆత్మీయత లేదు. యెరూషలేములో ఆత్మీయత లేదు. యేసు ప్రభు వారి యొక్క మాటలలో కానీ లేకపోతే ఇర్మియా ప్రవచనములో కానీ మనము చూసినట్లయితే అది ఎలా ఉన్నది అంటే దొంగల గుహగా ఉన్నది. ఇది నమ్ముతారా? అది ఎలా ఉన్నది? దొంగల గుహగా ఉన్నది. యేసు ప్రభు వారు దేవాలయ శుద్ధీకరణ సందర్భముగా అది ఎలా ఉన్నదంటే వ్యాపారపు ఇల్లుగా ఉన్నది, వ్యాపారం చేసుకునే ఇల్లుగా ఉన్నది. అది దొంగల గుహగా ఉన్నది. మీరు అలాంటి దేవాలయమును ఈ రీతిగా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికంటే గొప్పవాడును. ఇక్కడికి దొంగలకి తావు లేదు, వ్యాపారానికి తావు లేదు. ఇక్కడ ఆత్మీయతకే ఉన్నది. అక్కడ ఆత్మలు వెలిగి బలపడి ఆత్మలు ఫలించే ఆ యొక్క క్రమం అక్కడ లేదు. యెరూషలేము దేవాలయంలో ఉన్న విధి విధానాలు, నియమాలు, కట్టడలు, వీటన్నిటిని బట్టి ఆత్మలు ఏమైనా బలపడుతున్నాయా? అక్కడ లేదు. పోనీ ఆత్మలు ఏమైనా ఫలిస్తున్నాయా? ఎంతసేపు కూడా ఎవడు తప్పు చేస్తే వాడిని శిక్షించాలనే చూసే దేవాలయము, దాని యొక్క ఈ నియమాలు. ఆత్మలు ఇంకా బలపడటం లేదు. దినదినము కూడా ఆరిపోవచ్చున్నవి, బలహీనం అవుతున్నవి. ఆ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమిటంటే ఈయనలో ఆత్మలు వెలిగింపబడుతున్నాయి. ఆరిన దాన్ని కూడా వెలిగిస్తున్నాడు ఇక్కడ. కారణము అక్కడ జరిగేదంతా కూడా వ్యాపారము, దొంగతనము. తద్వారా ఇలాగా ఆత్మలు నశించిపోతున్నాయి. ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నది. దేవుడు దాన్ని నరికి పక్కన పెట్టేటట్టుగా ఉన్నాడు. కానీ దానికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈయనలో ప్రతి ఆత్మ కూడా ఏమవుతున్నది? వెలుగుతున్నది. సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్ల వలె అదిగో ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడుచున్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చదవండి ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక నుండి 2వ అధ్యాయము 5వ వచనము. మనం ఎలాగైపోయామంటే సజీవమైన రాళ్ళ వల్లే యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచు. కానీ ఆ దేవాలయానికి వెళ్ళేవారు అందరూ కూడా ఆత్మ సంబంధముగా సజీవమైన స్థితిని కలిగి ఉంటున్నారా? లేదు. వారు ఎంతసేపు ఈ అక్షరార్థమైనటువంటి విధానములోనే ముందుకు సాగుతున్నారు. ఈ క్రమములోనే ఆత్మలనేవి చచ్చుబడిపోతున్నాయి, బలహీనమైపోతున్నాయి, చనిపోతున్నారు. కానీ దానికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడికి ఆయనలోనికి రావడం వలన ఆరిపోయిన నీ ఆత్మను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. సజీవముగా నువ్వు ఉండగలుగుతున్నావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక మందిరముగా కట్టబడుచున్నావు. ఆయనకు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరిచాను. మొదటి విషయం, దేనికంటే గొప్పవాడు? దేవాలయం కంటే గొప్పవాడు. మొదటి కారణము, ఆ దేవాలయము నిరంతరము కూడా శిథిలమైపోతూ కట్టబడుచున్నది. కానీ ఈయన ఎప్పటికీ కూడా శిథిలము కాబడలేదు, నిత్యము నిలిచినటువంటి దేవుడు. రెండవది, దేవాలయము రాళ్ళ చేత కట్టబడినది ఆ దేవాలయము. కానీ దానికంటే గొప్ప విషయం ఇక్కడ ఉన్నది. శరీరము చేత తన శరీరముతోనే మందిరమును కట్టినటువంటి దేవుడు. మూడవ విషయము కూడా నేను మీకు తెలియపరిచాను. ఆ దేవాలయంలో అందరికీ ప్రవేశము లేదు. కానీ ఇదిగో దానికంటే గొప్పవాని దగ్గరికి అందరికీ కూడా ప్రవేశం ఉన్నది. తనలో ఐక్యపరచుకుంటున్నాడు. నాలుగవ విషయము, ఆ దేవాలయము ఎప్పటికప్పుడు అపవిత్రం అవుతున్నది మనుష్యుల చేత, రాజుల చేత, రాజ్యముల చేత. కానీ ఇక్కడ ఎటువంటి అపవిత్రతకు, పాపమునకు తావు లేదు. ఫైనల్గా 5వ విషయం కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ ఆ దేవాలయంలో విశ్వాసులు దినదినము కూడా ఆత్మీయత కృంగిపోచున్నది, ఆరిపోచున్నది. కానీ ఇక్కడ ఈయన దగ్గర ఆరిపోయిన ఆత్మలు కూడా మరలా వెలిగింపబడుతున్నాయి, బలపడుతున్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయంగా కట్టబడుతున్నారు అందరూ కూడా. ఇది ఈయన యొక్క గొప్పతనం. ఇలాంటి దేవుని యొక్క గొప్పతనమును మనం ఇంతవరకు ధ్యానించిన మనము మన దేవుని ఇంకెంతగా ఆరాధించాలా? ఆయన ఆరాధించండి, ఆయనను కొనియాడండి. మీ ఆత్మలు ఇంకనూ బలపడతాయి.
నూతన రాజ్యం నిత్యరాజ్యముల కొరకు మిమ్మల్ని సిద్ధపరచగలిగే నడిపించగలిగేవాడు. ఆ దేవాలయం నడిపించలేదు, ఈయన నడిపించగలడు. అలాంటి ఎన్నో ఎన్నో గొప్ప విషయాలు ఈయనలో దాగి ఉన్నాయి. అట్టి దేవుని మీరు ఆరాధించండి, ప్రతిఫల దీవెనలు మీరు పొందుకోండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.